ఒక షాప్లో ₹1,00,000 పెట్టుబడి పెడితే 10 లక్షలు పెట్టుబడి పెడితే ₹1,00,000 లాభం రావడానికి ఏడాది పడుతుంది, ఖర్చులన్నీ పోను. అది సక్రమంగా చేయగలిగితే. అట్లాగే ఒక ఫ్యాక్టరీలో ఓ ₹10 కోట్ల పెట్టుబడి పెడితే ఒక 50 లక్షల లాభం రావడానికి ఏడాది పడుతుంది. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దెబ్బతినేవాళ్ళు 100కి 70 మంది ఉంటారు, 30 మంది మాత్రం సంపాదించుకుంటారు. ఈ 30 మందిని చూసుకుని 70 మంది వ్యాపారాలు కొనసాగిస్తూ ఉంటారు. అయితే నష్టం ఉండదు, లాభం మాత్రమే అన్నటువంటిదే వాళ్ళ ధైర్యం. ఆంధ్రప్రదేశ్లో అమరావతిని బేస్ చేసుకుని ఆ మధ్యకాలంలో కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఆ టైంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భారీగా దెబ్బతింది. ఎక్కడక్కడ ఆగిపోయినాయి కొనుగోళ్ళు, అమ్మకాలు. ఆ తర్వాత జగన్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే 3 రాజధానులు అన్నాడో ఇక్కడ పని స్తంభించిపోయింది. ఇంకో పక్కన అది ఇష్టం లేనటువంటి వాళ్ళందరూ హైదరాబాద్కి వెళ్ళి పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. దాంతో అక్కడి ధరలు మళ్ళీ చుక్కల్లాంటినే ఆగిపోయిన ప్రాజెక్టులు మళ్ళీ ముందుకు వెళ్ళి నిలబడ్డాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. అమరావతి ప్రాంతం మళ్ళీ పాత వైభవాన్ని కాదు, కొత్త వైభవాన్ని తేవడానికి. ఎందుకంటే గతంలో చిన్నపాటి పనే జరిగింది, ఇప్పుడు పెద్ద ఎత్తున చేసుకొస్తున్నాడు. దాంతో ఇప్పుడు మళ్ళీ ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఇటుకొచ్చేస్తే ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి ఏంటి? హైదరాబాద్లో అంటే తెలుగుదేశం సింపథైజర్సే ఎక్కువ మంది ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేది, ఇక్కడ కానీ అక్కడ కానీ. ఎందుకంటే వేగంగా డబ్బులు సంపాదించవచ్చు అనేటువంటిది. ఇప్పుడు వీళ్ళు అక్కడ పెట్టుబడి పెడతారా, ఇక్కడికే వచ్చేస్తారా? అక్కడున్న రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారా? అప్పుడు హైదరాబాద్ రియల్ బిజినెస్ డౌన్ అవుతుంది. ఇది ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్న చర్చ.